నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. ఇళ్ల పట్టాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 7,000 కోట్ల దోపిడీ. అసెంబ్లీ వేదికగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ స్కామ్ను బయటబయలు చేసిన ప్రతిపాటి. ముమ్మరంగా సాగుతున్న టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వం తీసుకుంటున్న ప్రజలు. ఘనంగా చిన్నపస్మరు అయ్యప్ప స్వామి నగరోత్సవం. పెద్ద ఎత్తున తరలివచ్చి స్వమూర్తులను దర్శించుకున్న భక్తులు. ఎడవలి భూములను స్వాధీనం చేసుకుని పేద రైతులకు అప్పగించాలి డిమాండ్ చేసిన బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చిలకలూరిపేటలో ఇళ్ల స్థలాల కోసం జరిపిన భూసేకరణలో భారీ అవినీతి జరిగిందని, ఈ స్కామ్లో మాజీ మంత్రి విడుదల రజని పాత్ర ఉందని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అసెంబ్లీ ప్రశ్నోత్తర సమయాల్లో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిలకలూరిపేట పట్టణంలో ఇళ్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాల కోసం జరిపిన భూసేకరణలో విడుదల రజని భారీ కుంభకోణానికి పాల్పడడం జరిగిందని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఆమె వల్ల నష్టపోయిన రైతులు గొడవ చేయడంతో విడుదల రజని కొంతమందికి తిరిగి డబ్బులు చెల్లించి సెటిల్మెంట్ చేసుకున్నారని ఆరోపించారు. ఈ స్కామ్లో విడుదల రజని పాత్రను ఆధారాలతో సహా నిరూపిస్తామని ప్రత్తిపాటి పుల్లారావు సవాల్ విసిరారు. చిలకలూరిపేటలో జరిగిన విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పేరుతో జరిపిన భూసేకరణలో దాదాపు 7,000 కోట్ల దోపిడీ జరిగిందని ప్రతిపాటి తెలియజేశారు. నివాసానికి పనికిరాని భూములను, ముంపు భూములను లక్షలు పెట్టి ప్రభుత్వం ద్వారా కొనిపించి ప్రజలను నిలువునా మోసం చేశారన్నారు. జగన్ జమానాలో జరిగిన ఈ భారీ అవినీతిపై న్యాయ విచారణ జరిపించాలని, లేదా సిఐడితో కానీ హౌస్ కమిటీతో కానీ సమగ్ర విచారణ జరిపి దీని వెనుక ఉన్న వ్యక్తులందరినీ కఠినంగా శిక్షించాలని ప్రతిపాటి పుల్లారావు ప్రభుత్వాన్ని కోరారు. అధ్యక్ష, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అతిపెద్ద స్కామ్లో ఇళ్ల స్థలాల అధ్యక్ష, ఏ వర్గాలనైతే తేలిగ్గా మోసం చేయొచ్చో జగన్మోహన్ రెడ్డి పదే నా వర్గాలను చెప్పుకునేటువంటి పేదల పేరు మీద ఇళ్ల స్థలాలతో 30 లక్షల ఇళ్ల పట్టాలని చెప్పి 7,000 కోట్లు దోపిడీకి పాల్పడింది గత ప్రభుత్వం అధ్యక్ష. చిలకలూరుపేటలో ప్రత్యేకంగా విడుదల రజని మాజీ మంత్రి చిలకలూరుపేటలో ఫస్ట్ కేసు ఇళ్ల స్థలాల అవినీతిలో కేసు రిజిస్టర్ అయినటువంటి చిలకలూరుపేటలో అధ్యక్ష 3 కేసులు రిజిస్టర్ అయినాయి. పేమెంట్ కూడా బ్యాక్ చేశారు అధ్యక్ష. 1,20,00,000 ఏదైతే రైతులు కేసు పెట్టారో ఒక కేసులో 1,20,00,000 తిరిగి వారికి పిలిచి ఆ కేసు విత్డ్రా చేయించుకోవడం జరిగింది అధ్యక్ష. ఇంకా 2 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ 7,000 కోట్లు జరిగిన అవినీతి దాని మీద వాళ్ళు ఇచ్చినటువంటి నివాసానికి యోగ్యంగా ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు అధ్యక్ష. 30 లక్షల ఇళ్ల స్థలాల్లో ఎంతమంది ఇళ్లు కట్టుకున్నారు, ఎంతమంది ఇళ్లు కట్టుకోలేదు, నివాస యోగ్యం కానటువంటి భూములు పంపిణీ చేశారు. 7,000 కోట్ల అవినీతి మీద మా కాలువ శ్రీనివాసులు గారు చెప్పినట్టు సిఐడి విచారణ లేకపోతే న్యాయ విచారణ మేము మీ ద్వారా హౌస్ కమిటీ మీ ద్వారా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. తప్పకుండా చిలకలూరుపేటలో మేము విడుదల రజనీ చేసిన అవినీతిని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. చిలకలూరిపేట పట్టణంలోని అన్ని వార్డులలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతుంది. ప్రతి వార్డులో ఆ వార్డుకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర నాయకులు పాల్గొని ఇంటింటికి వెళ్లి సభ్యత్వ నమోదు చేయించుకుంటున్నారు. నిత్యం బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రజలు ప్రశాంతంగా ఉండాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, పాడి పంటలతో, పిల్ల పాపలతో రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలంటే చంద్రబాబు లాంటి నాయకులు ఎల్లప్పుడూ ఉండాలనే ఉద్దేశంతో ప్రజలు టీడీపీ సభ్యత్వం తీసుకుంటున్నారని నాయకులు తెలియజేశారు. 35వ వార్డులో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ కరీముల్లా, పార్టీ నాయకులు జంగా వినాయకరావు, కొండా వీరయ్య, సయ్యద్ వహాబ్, పిల్లికోటి, అవ్వారు సత్యనారాయణ, మహిళా నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలం పసుమూరు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దొడ్డ శివబాబు పెదకర్మ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు నెల్లూరు సదాశివరావు, జీవాజీ మదన్ మోహన్, జాలాది సుబ్బారావు, శివబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి వెంట
పార్టీ శ్రేణులు గద్దె చౌదరి, దొడ్డా చైతన్య, కోట కిషోర్ బాబు, దేవినేడు బంగారు బాబు, నల్లబుత్ రమేష్ తదితరులు ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో ఉన్న శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో గురువారాన్ని పురస్కరించుకొని ఉదయాన్నే బాబావారికి పంచామృతాభిషేక పూజలు, అష్టోత్తర శతనామ పూజలు జరిగాయి. అనంతరం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబాకు ప్రదక్షిణలు గావించి దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు పూసపాటి బాలాజీ మాట్లాడుతూ ప్రతి గురువారం జరిగే అన్న సంతర్పణ కార్యక్రమానికి దాతలు సహకరించాలని కోరారు. భక్తులకు, పేదలకు జరిగే అన్న సంతర్పణ కార్యక్రమానికి సహకరించిన వారికి సద్గురు రక్షతో వారి కుటుంబాన్ని కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో తొలతూగాలని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. సాయిరాం చిలకలూరుపేట సుబ్బయ్య తోట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు కార్తీక మాసం 2వ గురువారం, పరమ పవిత్రమైన కార్తీక మాసంలో మరి 2వ గురువారం ఈరోజు బాబాగారికి ఉదయాన్నే ప్రత్యేకంగా అభిషేక పూజ, అర్చన కార్యక్రమాలు జరిగి ఉన్నాయి. ఎందుకంటే కార్తీక మాసం అనేది మరి సద్గురు సన్నిధిలో చేసే ప్రతి పూజా కార్యక్రమానికి కూడా అమితమైన శక్తి ఉంటుందని చెప్పేసి మన పురాణ పురుషులు తెలియజేసి ఉన్నారు. అటువంటి బాబాగారి సన్నిధిలో ఈరోజు ఉదయాన్నే అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగి ఉన్నాయి. మహిళా భక్తులు, పిల్లలు, విద్యార్థులు అందరూ వచ్చి బాబాగారికి ప్రదక్షిణలు చేసి ఉన్నారు. అనంతరం ఈరోజు మరి అన్నదాన కార్యక్రమం కూడా దాతల సహకారంతో ప్రతి గురువారం వారంలో ఈరోజు జరుగుతాము. ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే కార్తీక మాసంలో ఈ అన్నదాన కార్యక్రమానికి అందరూ కూడా తమ యొక్క శక్తి సామర్థ్యాల కొద్ది దాతలుగా సహకరించి బాబా యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా కోరుతాము. అలాగనే దత్తసాయి సన్నిధిలో ఎవరైతే 21 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారో వారందరికీ కూడా కోరికలన్నీ నెరవేరుతున్నాయని భక్తుల యొక్క మరి అభిప్రాయం. అటువంటి ఒక్కసారి దత్తసాయి సన్నిధిని దర్శించండి, సకల శుభాలు పొందండి. అలాగనే అన్నదాన కార్యక్రమానికి బియ్యం రూపేణ, వస్తు రూపేణ, ధన రూపేణ సహకరించవలసిందిగా మరీ కోరుతూ ఉన్నాము. చిలకలూరిపేట పట్టణంలోని జాతీయ రహదారి ప్రక్కనున్న చిన్నపసుమరు అయ్యప్ప స్వామి దేవస్థానం నందు మంగళ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా బుధవారం నగరోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివార్ల మూరవిలాట్లకు ప్రత్యేకమైన పూజల అభిషేకాలు నిర్వహించి అనంతరం ఉత్సవ మూర్తులను నగరోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ అత్యంత వైభవంగా నగరోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 3 వాహనాల్లో ఉత్సవ మూర్తులను అలంకరించి ఊరేగించినట్లు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నట్లు వివరించారు. నగరోత్సవానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నాగభూరి జగన్మోహన్ రావు, సభ్యులు గోలి వెంకటేశ్వర్లు, కమ్మిల్ రామకృష్ణ, మణికుమార్, పొట్నూరు వెంకటేశ్వరరావు భక్తులు పాల్గొన్నారు. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం చిన్నపసుమర్రు చిలకలూరుపేట
ఓగేరు వాగునకు దక్షిణ వైపున వేయించేటువంటి మన దేవాలయంలో ప్రతి సంవత్సరం జరిగే విధంగానే మండల మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ మండల మహోత్సవంలో భాగంగా 20/11/2024 తేదీన నగరోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క నగరోత్సవం సందర్భంగా స్వామివార్ల యొక్క మూల విరాట్టులకు విశేషమైన పూజలు అభిషేకాలు నిర్వహించి తదుపరి ఉత్సవమూర్తులను నగరోత్సవమునకు తీసుకురావడం జరిగింది. అయ్యప్ప స్వామి వారికి ఒక రథము, అలాగే గంగా పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామి వారికి మరొక రథము, అలాగే అలవేలుమంగ పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామికి మరొక రథము, 3 రథముల మీద స్వామివారు శ్రీ అయ్యప్ప స్వామివారి పరివార దేవత సహితంగా నగరోత్సవము విచ్చేసి ఉన్నారు. అలాగే ఈ నగరోత్సవంలో ఉత్సవమూర్తి అయిన శ్రీ అయ్యప్ప స్వామి వారు చేతిలో విల్లు అమ్ములు ధరించి సత్కర్మల యొక్క దుష్కర్మలను తొలగించడం కోసం తాను నగరోత్సవానికి ఇచ్చేస్తూ ఉంటారు. ఆ విధంగా చిలకలూరిపేటలో ఏ దేవాలయం వారు ఎక్కడ ఎటువంటి నగరోత్సవం అయినా కూడా ఇంత విస్తృత నగరోత్సవం నిర్వహించలేంతవరకు కూడా మన దేవాలయం అయ్యప్ప స్వామి దేవస్థానం నుంచి పండరీపురం, అలాగే నరసరావుపేట సెంటరు, రైతు బజారు, గాంధీపేట, చౌత్రా సెంటరు, మెయిన్ బజారు, కళామందిర్ సెంటరు, అలాగే గడియార స్తంభం సెంటరు, బోస్ రోడ్డు, సుబ్బయ్య తోట, హై స్కూల్ రోడ్డు మీదుగా తిరిగి స్వామివారు సూర్యాస్తమయ సమయానికి అనగా సాయంత్రం 6 గంటలకు దేవాలయం చేరడం జరిగింది. ప్రధాని మోదీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ తరహాలోనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు. సంక్రాంతి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఆయన హయాంలోనే 1995 నుండి 1904 మధ్య డైలీవర్ సీఎం నిర్వహించారు. ఇప్పుడు మన్ కీ బాత్ డైలీవర్ సీఎం కార్యక్రమాల కలయిక ద్వారా ప్రజలతో మమేకమయ్యేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. త్వరలోనే ప్రజలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు బుధవారం అసెంబ్లీ వేదికగా చంద్రబాబు ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆడియో వీడియో విధానంలో దీన్ని నిర్వహించే అవకాశం ఉంది. ఎడవలి భూములను స్వాధీనం చేసుకుని సంబంధిత పేద రైతులకు అప్పగించాలని బహుజన సమాజ్ పార్టీ నాయకులు కోరారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఈ విషయమై 23వ తేదీ ధర్నా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తొలుత అంబేద్కర్, జగజీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ నల్లపు కోటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు బూదాల బాబురావుతో పాటు ఎడవలి రైతులు తాళ్ళూరు వెంకట్రావు, కాకని రోసయ్య, తంగిలాల రామయ్య, కొమలపాటి శివ, బండి దయామణి, వెంకటేష్, కాకాని చిన్న, నవసరాపేట కోఆర్డినేటర్ కాలువ మర్యాదాసు తదితరులు పాల్గొన్నారు. చేయండి. ఈ నెల 23 ఎడవల్లో జరిగే దళిత రైతు సదస్సును జయప్రదం చేయండి. ఈ నెల 23 ఎడవల్లో జరిగే దళిత రైతు సదస్సును బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి గారు, అలాగే రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు గారి ఆదేశాల మేరకు ఈ నెల 23వ తారీఖు శనివారం రోజు పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం ఎడవల్లి గ్రామంలో దళిత రైతు సదస్సును పెట్టడానికి నిర్ణయించారు. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం గత 10 సంవత్సరాలుగా దళితుల భూములని అన్యాక్రాంతం చేసి అక్రమ క్వారింగ్ చేస్తున్న రవీంద్రబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అలాగే గత ప్రభుత్వం ఏదైతే 370 జీవో తీసుకొచ్చి సొసైటీని రద్దు చేసిందో ఆ సొసైటీని తిరిగి పునరుద్ధరించాలి, లేదా ఎవరికి వారికి వ్యక్తిగతంగా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే అక్కడున్న బహుజన రైతులను మభ్యపెట్టి వాళ్ళ దగ్గరున్న ఒరిజినల్ చేల పట్టాలకు సంబంధించినవి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళని మోసం చేసి వాళ్ళకేదో ఎంగిల్ మీదకి విధులిచ్చినట్టు 7,000 కోట్ల రూపాయలు విడుదల చేసే భూములకి 30 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని అన్యాయం చేసిన గత వైసీపీ ప్రభుత్వంలోని మాజీ ఎమ్మెల్యే విడుదల రజని, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డిపై సిఐడి విచారణ జరిపించాలి. అలాగే అక్కడ అక్రమ క్వారింగ్ చేస్తున్న రవీంద్రబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళకి ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇంటికొక పారిశ్రామికవేత్తలు తయారు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉన్నారు. ఆ పారిశ్రామికవేత్తలు మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు తయారు చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఎడవలిలో మా భూములు మాకు ఇచ్చి మాకు క్వారీ చేసుకునే అవకాశం ఇస్తే మేమే పారిశ్రామికవేత్తలుగా
తయారవుతాం. ఖచ్చితంగా మా భూములు మాకు ఇప్పించి మా అక్కడున్న దళిత బహుజన కుటుంబాలకి న్యాయం చేయాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అడవల్లి దళిత రైతుల భూ సమస్య గత 10-15 సంవత్సరాలుగా జరుగుతున్న విషయమే. దీని మీద అనేక పోరాటాలు, ఆ భూములకి దళిత రైతులు సాగు చేసుకుంటున్న భూముల్ని కాపాడాలనే ఉద్దేశంతో అనేక ప్రజా సంఘాలు అనేక ఉద్యమాలు చేపట్టినాయి. గత ప్రభుత్వాలు అయితే ఈ భూములకి పట్టాలు ఇస్తామని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టినాయి. అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ ఆ దళిత రైతులకి వాళ్ళ యొక్క జీవన విధానానికి అఘాతం కలిగించేలాగా ప్రవర్తించినా కానీ ఎవరు కూడా రైతులకు న్యాయం చేయలేదు. ఈ యొక్క 416 ఎకరాల కాలనైజేషన్ సొసైటీ కింద ఇచ్చిన ఆనాటి దళిత కలెక్టర్ కత్తి చంద్రయ్య గారు ఇచ్చిన భూముల్ని ఈ యొక్క దళితులు తమ తరతరాలుగా కుటుంబాలు పోషించుకుంటూ ఆ యొక్క పొలాలను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దాంట్లో అనివార్యంగా కొంతమంది భూస్వాములు కళ్ళుబడి ఆ యొక్క దళిత రైతులను ఊరి నుంచి ఎల్లగొట్టి అక్కడ పారిశ్రామికీకరణ పేరుతోటి వ్యాపారాలు చేయాలనే దురుద్దేశంతో ఆ యొక్క దళితుల్ని అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేసి భయపెట్టి మభ్యపెట్టి బెదిరింపులు చేసి ఆ యొక్క పొలాల్లో అనేకమైన అరాచక కార్యక్రమాలు చేసి ఆ రైతులను భయపెట్టి గత ప్రభుత్వంలో ఒక జీవోని విడుదల చేసి ఆ జీవోకి తలాతోకా లేని ఒక జీవోని విడుదల చేసి భూములు తీసుకోవడం జరిగింది. ఆ భూములు తిరిగి ఆ జీవోని రద్దు చేసి ఇప్పుడున్న ప్రభుత్వాలు ఆ యొక్క జీవోని రద్దు చేసి ఆ భూములను తిరిగి దళిత రైతులకు అప్పగించవలసిందిగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా రేపు 23వ తారీఖున అడవల్లిలో జరుగు ఆ యొక్క దళిత 400 మంది దళిత రైతులతో ఆ యొక్క కుటుంబాలతో జరుగు ఒక సభకే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సభకి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పక్కా పరంజ్యోతి గారు, రాష్ట్ర కోఆర్డినేటర్ రిటైర్డ్ డీజీపీ పూర్ణచంద్రరావు గారు, అనేక జిల్లాల నుంచి కూడా కార్యవర్గం మొత్తం అక్కడికి వస్తుంది. ఈ యొక్క బాధిత రైతుల యొక్క కుటుంబాలకి సంఘీభావంగా అనేక ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. దళిత రైతులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో జరుగుతున్న ఈ యొక్క మహాసభను దిగ్విజయం చేయవలసిందిగా పాత్రికేయ మిత్రులకు కూడా ఆహ్వానం పలుకుతున్నాం. స్థానిక పసుమరు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో గురువారం పల్నాడు జిల్లా షూటింగ్ బాల్ జట్టు ఎంపిక జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై హనుమంతరావు ఈ పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలలో దాదాపు 250 మంది బాలబాలికలు పాల్గొన్నారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు మాధురి, షేక్ బాజీ, రమాదేవి, ఖాదర్ మస్తాన్, అమీర్ హుస్సేన్, మనోహర్ తదితరులు పాల్గొని ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఈ పోటీలలో ఎంపికైన బాలబాలికలు జట్లు 23, 24, 25 తేదీలలో అనంతపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ప్రధానోపాధ్యాయులు హనుమంతరావు తెలిపారు. చేసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.